గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ వేసి కలుపుకోవాలి. తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలి. దాంట్లోనే కాగిన నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత చల్లనీళ్ళు వేసుకొని చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. 1 అవర్ ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత గవ్వలు చెక్క తీసుకొని గవ్వల్లాగా చేసుకోవడమే. గవ్వల్లాగా చేసిన తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ గవ్వలన్నిటిని ఆయిల్లో వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేగాలి. ఆ తర్వాత గవ్వల్ని పక్కన ఉంచుకొని కడాయిలో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత గవ్వల్ని బెల్లం పాకంలో వేసుకోవడమే. అంతే, గవ్వలు రెడీ అవుతాయి, బెల్లం గవ్వలు. తర్వాత పల్లీ పట్టి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శనగల్ని ఈ విధంగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పొట్టంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం బెల్లం తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. గట్టి పాకం రావాలి. అప్పుడే పల్లి పట్టి టేస్ట్ బాగుంటుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. పాకం ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత పొట్టు తీసుకుని వేరుశనగల్ని వేసుకోవాలి. తర్వాత మిగిలిపోయిన చపాతీ పిండితో పాస్తా ఎలా తయారో చూద్దాం. ఈ విధంగా చపాతీని ముక్కలుగా కోసి వేడి నీళ్ళలో వేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన వాటిని వడకట్టుకొని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కూరగాయ ముక్కలు వేసుకోవాలి. నేను టమాటా, క్యారెట్ వేసాను. ఆ తర్వాత కొంచెం సాల్టు, గరం మసాలా ఇంట్లో తయారు చేసి వేసాను. కొంచెం చాట్ మసాలా కూడా వేసాను. కారం తినేవాళ్ళు కొంచెం కారం కూడా వేసుకొని వడగట్టిన పాస్తాని వేసుకోవడమే. అంతే, పాస్తా రెడీ అవుతుంది.